వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో చీమ చిట్టుక్కుమన్న ఢిల్లీ అలర్ట్ అవుతున్నది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు తన రాడర్లోనే పాత బస్తీని ఉంచుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయ్యింది. ఇక్కడి ప్రతి కదలికను డేగ కళ్ళతో గమనిస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అనేక ఎన్నికల అక్రమాలు జరుగుతాయని పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కేంద్రీకరించింది. ఈసారి ఓవైసీని ఎలాగైనా ఓడించాలని ఓ పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ మంత్రాంగం నడుస్తుండగా ఎన్నికలను సజావుగా నడిపించే పనిలో అధికార యంత్రాంగం అంతా పడడంతో హైదరాబాద్ మునివేళ్ల మీద లేచి నిలుచుంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో బోగస్ ఓట్లను తొలగించిన ఈసీ మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తున్నది. దేశంలోనే సమస్యాత్మక పార్లమెంటు స్థానాల్లో ఒకటిగా హైదరాబాద్ స్థానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికల అక్రమాలు జరిగే అవకాశం కలిగిన నియోజకవర్గంగా కూడా ఈసీ భావిస్తుంది. అందుకే ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ కలెక్టర్ను, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్ చేసింది. ఏ చిన్న సమస్య వచ్చినా, ఎలాంటి ఫిర్యాదు వచ్చినా తక్షణం స్పందించాలని ఆదేశించింది. పోలింగ్ జరిగే రోజు చివరి నిమిషం వరకు రిలాక్స్ కావద్దని తేల్చి చెప్పింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణ జరగకుండా కేంద్ర బలగాలను కూడా పంపాలని ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్లో బీజేపీ కూడా హైదరాబాద్ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. హైదరాబాద్లో గెలవడానికి ఏం చేయాలి, గెలుపుకున్న అవకాశాలేంటి, అవరోధాలేంటి అనే విషయంపై అధ్యయనం జరిపి మరీ నివేదిక తయారు చేసింది. దానిని బట్టి ఎన్నికల సంఘం జోక్యాన్ని అభ్యర్థించింది. హైదరాబాద్ నియోజకవర్గంలో లక్షల సంఖ్యలో బోగస్ ఓట్లున్నాయని ఇప్పటికే బీజేపీ ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం వాటిని తొలగించడం జరిగిపోయింది. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేసే అవకాశం ఉందని బీజేపీ ఫిర్యాదు చేసింది. పోలింగ్ బూత్లను ఆక్రమించడం, బూత్ల నుంచి ప్రత్యర్థి పార్టీల ఎన్నికల ఏజెంట్లను బెదిరించి పంపడం, ఒక పార్టీ నాయకులే అందరి ఓట్లు వేయడం జరుగుతుందని బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై కూడా ఈసీ స్పందించింది. పాత బస్తీలో పోలింగ్ నాడు స్థానికులు కాకుండా ఇతరులెవరూ ఉండకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించింది. ప్రతి ఓటరు ఐడెంటిటీని తప్పనిసరిగా గుర్తించాలని చెప్పింది. హైదరాబాద్లోని ప్రతి పోలింగ్ బూత్లో తప్పక సీసీ కెమెరాలు పెట్టి పరిస్థితిని ఆన్లైన్లో పరిశీలించాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల నుంచి ప్రత్యేక అధికారులను పంపి పరిస్థితిని కంట్రోల్లో పెట్టుకోవాలని ఈసీ తగు చర్యలు తీసుకుంటుంది. ఒక వర్గం వారు తప్ప మిగతా వర్గాల వారు ఓట్లేయకుండా బెదిరింపులకు గురి చేస్తారని, పోలింగ్ బూతుల వద్ద గొడవలు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇతర వర్గాలు, ముఖ్యంగా వ్యాపార వర్గాలు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారని ఫిర్యాదు కూడా ఈసీకి అందింది. దీనిపై కూడా ఈసీ స్పందించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ప్రజలకు భరోసా కల్పించేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ను ఈసీ ఆదేశించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలకు, దాడులకు, ఘర్షణలకు పాల్పడిన వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు అందాయి. పార్లమెంటుకు పోటీ చేస్తున్న అందరు అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఈసీ తీసుకుంటున్న చర్యలను వివరించాలని స్థానిక అధికారులకు చెప్పింది. మొత్తం మీద అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం హైదరాబాద్పై దృష్టి పెట్టడంతో ఈసారి పార్లమెంటు ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి.